समर्पयामि पादारविन्देव पाद्यं समर्पयामि हस्ते हस्तं समर्पयामि वस्त्रार्थं वस्त्रान् समर्पयामि यज्ञोपवेतार्थं वस्त्रान् समर्पयामि अलङ्कारार्थं दिव्यगन्धं समर्पयामि गन्धस्योपरि रुद्रस्वर्णकुङ्कुमां समर्पयामि पुष्पान् पूजयामि ఈ రోజు చదవలేదు సో నేను ఆటకి చెబుతా అట్లా చెయ్యి దీంట్లో నుంచి నీళ్లు తీసుకొని 2 సార్లు పటం మీద పడకుండా దండం మీద పడేటట్టు చదువు ఎక్కువ వద్దు 2 సార్లు ఆవాహనం అంటే గవర్నమెంట్ స్వామి పిలిచాం హాయ్ అని చెప్పి పిలిచి కూర్చోబెట్టాం ఆవాహనం సమర్పయామి అనుకున్నాం పాదారవిందేవ పాద్యం సమర్పయామి పాదాలు కడగడం 2 సార్లు చల్లించండి గందికే నీళ్ళు పాదారవిందేవ పాద్యం సమర్పయామి అంటే అది హస్తయోగ హస్తం సమర్పయామి చేతులు కడిగాం అది వస్త్రార్థం రోజు వస్త్రం పెట్టలేం కాబట్టి అక్షంతం వస్త్రార్థం అక్షతం సమర్పయామి అనుకొని ఒకసారి అక్షంతలు వేయాలి అక్షంతలు తీసుకో అక్షంతలకి ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఒకసారి వేసేయాలి తీసుకుంటే ఒకసారి వేసేయాలి యజ్ఞోపేతార్థం అక్షతం సమర్పయామి అది కూడా యజ్ఞోపేతం కింద అక్షంతలు వేసేస్తాం అలంకారార్థం దివ్య గంధం ధారయాలి గంధం కలిపి ఉంది కాబట్టి అది గంధం అది తీసుకోవాలి దాంట్లో కలిపి ఉంది మధ్యలతో తీసుకొని ఇట్లా చిలకరించు దేని మీద వినాయకుడు రేపు నుంచి గంధం సమర్పయామి పొడి ఉంటుంది నీ దగ్గర ఒక్క పొడి గంధం కొద్దిగా వేసుకుంటాం గంధం సమర్పణ అయిపోయిన తర్వాత హరిద్ర చోట్ల కుంకుమ సమర్పణ పసుపు కుంకుమ అన్న హారలకు సరిపోయింది అన్నది అక్షంతలు కొద్ది నీకు హారలకు సరిపోయింది అది దాంట్లో భస్మం పోయి కొద్దిగా దీంట్లో పోయినా పసుపు తీసుకో ఇవి పసుపు కుంకుమ మట్టికి ఏదన్నా డబ్బాలో తీసుకున్నా 10 రూపీస్ డబ్బాలు ఏదో ఉంటాయి కదా వైట్ చిన్న డబ్బాల్లో పోసేసుకుంటే రోజు మూడు తీసుకొని వేసుకోవచ్చు అది అవి మొత్తం ఆ డబ్బాలు ఆ ప్లేట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు హాయిగా మొత్తం కొంచెం సైజు వేసుకో నాకు అర్థమైంది స్వామి భస్మం వేసి వినాయకుడి దగ్గర పూజ చేస్తా వినాయకుడి దగ్గర వేసి తర్వాత లాస్ట్ టైం ఇక్కడ వేసుకోవచ్చు కుంకుమ పట్టం మీద కిందే నువ్వు పట్టం మీద వేసావు అనుకో 10 రోజులకి ఇక్కడికి వచ్చింది అది 10 రోజుల తర్వాత నువ్వు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా ముందు క్లీన్ చేసుకుని అదంతా వేస్ట్ కవర్లో పెట్టేసుకోవాలి పూలు తీసేది ఏం లేదన్న ఈ మార్చుకోవచ్చు వేస్ట్ కవర్ తీస్తారు కదా తీసింది ఇక్కడ మన పేటర్న్ దగ్గర తీసేది ఏం లేదన్న ఈ చివరి దాకా అంతే కాలంలో లేచి వేస్ట్ ఒక 5 రోజులకి ఏదైనా పెట్టుకుంటే ఒక 5 రోజులు నిండిన తర్వాత ఇప్పుడు వాసన అవుతున్నప్పుడు రోజు పడేసుకోవచ్చు అన్న లేదంటే కొద్దిగా కుంకుమ వినాయకుడికి భస్మం వేయకూడదు ఆ భస్మం ఇది పసుపు కుంకుమ మరికి సుబ్రహ్మణ్య స్వామికి వేస్తాం అయ్యప్ప స్వామికి వేస్తాం భస్మం వినాయకుడికి మటుకు వేయదు భస్మం పూలు తీసుకో పూలు అట్లా తీసి పెట్టుకోవాలి రోజు ఒలుచుకొని తెచ్చుకున్న పూలు కొన్ని అంటే మన ఇష్టం అన్న వినాయకుడికి రంగు కొలుచుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి రంగు కొలుచుకోవచ్చు అయ్యప్ప స్వామికి లిల్లీ పూలు అంటే ఇష్టం అసలు మ్యాక్స్ లిల్లీతో చేసుకుంటే బెటర్ బాగుంటుంది అట్లా మన ఇష్టం పూజ కొంతమంది వగకూడదు అంటారు పూలుగా వేయాలంటారు కట్ చేయకుండా పువ్వు ఎలా వచ్చింది మళ్ళీ అక్కడ కట్ చేస్తేనే కదా మనకు పువ్వు వచ్చింది ఇంకా దానికి ప్రాణం ఏముంది తుంచి ప్రాణం పోసి అది తీసేసారని చెప్తా ఉంటారు కొంతమంది స్వామి మన ఇష్టం మనకి ఇప్పుడు అన్ని పూలు అంటే వేసినట్టు కనుక నిండుగా రాదు కనపడదు బాగుంది